మంత్రి నారా లోకేష్ చొరవతో నేపాల్లోని ఖాట్మాండు విమానాశ్రయం నుంచి రాష్ట్రానికి బయలుదేరిన ఏపీ వాసులు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో బయలుదేరిన 144 మంది తెలుగువారు ఖాట్మాండు నుంచి మొదటగా విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రత్యేక విమానం అనంతరం తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రత్యేక విమానం విశాఖకు చేరుకోనున్న 104 మంది ఏపీ వాసులు. మరో 40 మంది తిరుపతికి చేరిక. ఏపీ వాసులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిన కూటమి ప్రభుత్వం విశాఖ, తిరుపతి విమానాశ్రయాల్లో తెలుగువారికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్న కూటమి ఎమ్మెల్యేలు, అధికారులు ఆయా విమానాశ్రయాల నుంచి వారి స్వస్థలాలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం నేపాల్లో చిక్కుకున్న తెలుగువారి కోసం 2 రోజులుగా ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించిన మంత్రి నారా లోకేష్ నేపాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా రాష్ట్రానికి రప్పించేందుకు కృషి చేసిన నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఏపీ వాసులు. A very warm welcome on board this special charter flight. We're really happy to have you with us today. I'd like to take a moment to thank the government of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu and Shri Nara Lokesh for arranging this aircraft and making it possible for us all to travel together with utmost safety and comfort. Thank you. Questioning, please use the light in the panel above. Our Hello 6 Jai Chandrababu Naidu! Jai Nara Lokesh! Jai Balaji! Jai Somnath ji! Jai Pasupanath ji! Jai Telugu Desam! అయ్యాలి తోనే